ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. లార్డ్స్ వేదికగా తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో టెస్టులో 22 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొంపముంచింది. 193 పరుగుల టార్గెట్ చేజింగ్లో టీమిండియా కేవలం 170 పరుగులకి ఆలౌట్ అయింది. టెయిలెండర్స్ బూమ్రా, సిరాజ్తో కలిపి రవీంద్ర జడేజా ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది. 4 అనవసర తప్పిదాలతో భారత్ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో పర్వాలేదనిపించినా రెండో ఇన్నింగ్స్లో మాత్రం చేతులెత్తేసింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడలేకపోయారు. జైస్వాల్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వెనుదిరగ్గా గిల్, కరుణ్ నాయర్ ఓపికగా ఆడలేక వికెట్ పారేసుకున్నారు. నిలకడగా ఆడిన రాహుల్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ వెంటనే అవుట్ అవ్వడం టీమిండియా పతనాన్ని శాసించింది. జడేజాకు అండగా ఒక్క బ్యాటర్ నిలిచిన భారత్ విజయం సాధించేది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే భారత్ తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ రన్అట్ అవడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. కేఎల్ రాహుల్తో కలిసి హాఫ్ సెంచరీ చేసిన పంత్ 141 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. కానీ రాహుల్ సెంచరీ కోసం అనవసర పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. పంత్ రన్అట్ కాకుండా ఉంటే తొలి ఇన్నింగ్స్లో భారత్కు భారీ ఆధిక్యం దక్కేది. పంత్ రన్అట్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అంటూ మ్యాచ్ తర్వాత బెన్ స్టోక్స్ కూడా అభిప్రాయపడ్డాడు. మరోవైపు భారత్ సమర్పించుకున్న ఎక్స్ట్రాలు కూడా కొంప ముంచాయి. భారత బౌలర్లు 2 ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 63 ఎక్స్ట్రాలు ఇచ్చారు. తొలి ఇన్నింగ్స్లో 31, రెండో ఇన్నింగ్స్లో 32 ఎక్స్ట్రాలు సమర్పించుకున్నారు. ఈ అదనపు పరుగులు కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇక కొత్త బంతిని మార్చడం కూడా భారత్ అవకాశాలను దెబ్బతీసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్ల తర్వాత కొత్త బంతిని అందుకున్న భారత్ 10 ఓవర్ల తర్వాత బంతి ఆకారం దెబ్బతిందని మార్చాలని కోరింది. ఈ బంతి పాతదానికంటే దారుణంగా ఉందంటూ భారత ఆటగాళ్లు అసహనం కూడా వ్యక్తం చేశారు. పాత బంతితో చక్కగా ఆడిన ఇంగ్లాండ్ 387 రన్స్ చేసింది. బంతిని మార్చకుండా బౌలింగ్ చేస్తుంటే ఇంగ్లాండ్ 300 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేది. అటు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంగ్లాండ్ కంటే ఎక్కువ స్కోర్ చేసేలా కనిపించింది. ఒక దశలో 6 వికెట్లకు 376 రన్స్తో నిలిచింది. కానీ ఆ తర్వాత 11 పరుగుల వ్యవధిలోనే చివరి 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా లీడ్ సాధించలేకపోయింది.